శ్రీ సత్యసాయి జిల్లా సోమదేవపల్లిలో ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో తోలుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే అందరూ దిగువ తరగతి ప్రజలు అని, మీ కుటుంబం కోసం మీరు కష్టం చేస్తున్నారు, మీరు ఆటోలు తోలుకుంటూ బ్రతుకుతున్నారని, మీరు అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తే ఎన్నో ప్రాణాలు పోతాయన్నారు. మీ ప్రవర్తన బాగుంటే మీ పిల్లలు మంచిగా చదివి మాలాగా మంచి అధికారులు అవుతారన్నారు. నిత్యం ప్రయాణికుల్ని వారి గమ్యస్థానానికి క్షేమంగా చేర్చాలని, మీ ప్రాణాలే కాకుండా ప్రయాణికుల ప్రాణాలు, ఇతర ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయని తెలిపారు. మాకు కూడా అంతే. ఆ నెల జీతం రాకపోతే మేము కూడా గిలగిలాడాల్సిందే. ఇవన్నీ ఉత్త మాటలే. బస్సులు ఎన్ని ఊర్లకు తిరుగుతున్నాయి, ఎన్ని బస్సులు ఉన్నాయి? ఊరికే ఉత్త మాటలు చెప్పొద్దండి. కాదు, ఎన్ని బస్సులు ఉన్నాయి ఫస్ట్ అది చెప్పండి. ఎన్ని ఊర్లకు బస్సులు తిరుగుతున్నాయి? 70 వేద్దాం. 70 కూడా వద్దు, 100 వేస్తే ఏమవుతాడు? 200 వేస్తే, 400 వేస్తే. రాఘవన్ సార్ కూడా వచ్చారు. సార్ ఇప్పుడు గురించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కొత్త ఎస్ఐ గారు సుధాకర్ యాదవ్ గారు ఈరోజు మిమ్మల్ని అందరినీ జమ చేయడం ముఖ్య కారణం, మనము ఆటో డ్రైవర్లు, ఆటోలు వాళ్ళంతా కూడా మధ్య తరగతి లేకుంటే పాపం ఇంకా కింద దిగువ తరగతి. ఆల్మోస్ట్ ఆల్ ఈ 1.5 సంవత్సరం నేను పోలీస్ స్టేషన్ సర్కిల్లో వచ్చిన తర్వాత మేము ఎవరికి కూడా ఇప్పుడు దాకా ఫైన్ వేయలేదు. ఎవరికైనా వేసామా? ఎందుకంటే బీదాళ్ళు వాళ్ళ బతుకుదరే కష్టం అని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఒకటి, అది అలుసుగా తీసుకొని మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, ఇన్సూరెన్స్ లేకుండా, అదేవిధంగా ఫిట్నెస్ లేకుండా చేసుకున్నారంటే దానికి ముఖ్యంగా నష్టపోయేది మీ కుటుంబ సభ్యులే.